హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీవసమై పార్ట్ 187. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాసిం విసిరిన వెపన్ కూర్మయ్య పొట్టని చీల్చేసింది. పైనుండి వస్తే ఆ ఆయుధం కనిపించేదేమో, కానీ కింద నుండి రావటం వల్ల దాన్ని గమనించలేదు. రెప్పపాటు కాలంలో వేగంగా గాలిలో ప్రయాణించిన ఆ ఆయుధం చక్కగా తన పనిని పూర్తి చేసింది. అడ్డంగా కూర్మయ్య పొట్టని గాయపరిచింది. వెల్లువల బయటకు పొంగింది రక్తం. ఒక్కసారిగా కలిగిన బాధకి అప్రయత్నంగానే చేతిని కిందకు దించిన కూర్మయ్య ఒక్కసారిగా తడి తగిలేసరికి తల కిందకు దించటమే ఎర్రగా పొంగినట్టు బయటకు వస్తున్న రక్తాన్ని చూసి కెవ్వున అరుస్తూ వెనక్కి విరుచుకొని పడిపోయాడు. ఒక్కసారిగా జరిగిన సంఘటనతో అందరూ కూర్మయ్య వైపు చూశారు. అప్పటికే రక్తం మడుగు కట్టేసింది. కాసిం చాలా వేగంగా రియాక్ట్ అయ్యి జీవితని, స్వీటీని, అలానే రాజేశ్వరిదేవిని పక్కకి లాగి తన మనుషులని వాళ్ళ చుట్టూ పెట్టి వాళ్ళ ముందు నిలబడ్డాడు. కాసిం ఎంత వేగంగా రియాక్ట్ అయ్యాడంటే హరి కూడా వాళ్ళని చూసి ఒక్క క్షణం షాక్ అయ్యాడు. అయితే కాసిం మనుషులు వేసుకున్న డ్రెస్ మీద ఉన్న లోగో చూసి వాళ్ళ సెక్యూరిటీ సంస్థ గురించి తెలిసి ఉండడంతో అది వాళ్ళకి సాధ్యమే అన్నట్టుగా చూశాడు హరి. జీవిత తన చేతుల్లో నుండి వెళ్ళిపోవటం, కూర్మయ్య రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకోవడం చూస్తున్న సోములు విచక్షణ మర్చిపోయాడు. ఆ అంటూ గట్టిగా అరుస్తూ, ఎరా ఏం చూస్తున్నారు, ఇక్కడి నుండి ఒక్కరు కూడా ప్రాణాలతో వెళ్ళకూడదు అంటూ ఆవేశంగా అరిచాడు. నల్లగా తుమ్మమొద్దుల్లా ఉన్నవాళ్ళు ఒక్కసారిగా రియాక్ట్ అయ్యారు. ఒక్క గెంతులో బంగ్లా గోడ దగ్గరకు వెళ్ళి సంచుల్లాంటి వాటిని బయటకు లాగటమే ఒక్కసారిగా వాటిని అర్హంత్ వాళ్ళ వైపు, మిగిలిన వాళ్ళ వైపు విసిరేశారు. బుస్సున శబ్దం చేస్తూ బయటకు వచ్చాయి అడవి త్రాచులు. అదిరిపడి వెనక్కి అడుగు వేశారు అందరూ. ఈ రోజుతో మీ రుణం తీరిపోయింది. ఈ భూమికి ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు అని పిచ్చి పట్టినట్టుగా అరుస్తున్నాడు సోములు. అర్హంత్ వాళ్ళని బుద్ధిబలంతో కానీ భుజబలంతో కానీ ఎదుర్కోలేనని తెలిసి తుచ్చమైన ప్లాన్ వేశాడు సోములు. అర్హంత్ వాళ్ళతో పాటు రాజేశ్వరి వాళ్ళు వాడే బట్టల వాసన కూడా చూపించి వాటిని 2 రోజులుగా బంధించి ఉంచాడు. అవసరమైన మరు నిమిషం వాటిని ఉపయోగించుకోవాలని సిద్ధంగా ఉన్నాడు. అందుకే అర్హంత్ వాళ్ళని గేట్ దాటి లోపలికి రానివ్వకుండా చేశాడు. సార్ వెనక్కి వెళ్ళండి అంటూ హరి గొడ్డలితో తమ మీదకు వచ్చిన పాముల్ని దొరికినవి దొరికినట్టుగా నరికేస్తున్నాడు. అయ్యో వాటిని అలా చంపకండి, వాటికి కూడా తెలియదు కదా అవి ఏం చేస్తున్నాయో అంటూ వారించబోయింది లోచన. ఇవి దైవపాములు కాదు మేడం, ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ప్రయోగించిన దుష్టపాములు. మీరు గమనించారో లేదో, అవి సార్ మీదకు, మీ మీదకు, ఇంకా లోపల ఉన్న వాళ్ళ మీదకు మాత్రమే వెళ్తున్నాయి. మిగిలిన వాళ్ళని పట్టించుకోవడం లేదు. వాటిని మీ మీదకు ఉసిగొల్పేలా చేశారు అని చెప్పాడు హరి. హరి అన్నది నిజమే అన్నట్టుగా ఎంతమంది అడ్డు వస్తున్నా తమ మీదకు వస్తున్న వాటిని చూడగానే అర్థమైంది లోచనాకి. అక్కడ కాసిం వచ్చిన వాటిని వచ్చినట్టుగా షూట్ చేస్తున్నాడు. అదే సమయంలో తల్వార్ తీసుకురండి అంటూ కార్ దగ్గర ఉన్న వాళ్ళని హెచ్చరించాడు. ఇక్కడ హరి వాళ్ళు కూడా సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అదే అదనుగా సోములు వాళ్ళ మనుషులు హరి వాళ్ళ మీద కలబడ్డారు. ఈ గడబిడలో అర్హంత్ పాదాన్ని కసితీరా కరిచింది ఒక త్రాచు. అమ్మా అంటూ అర్హంత్ అరుపుకి ఉలిక్కిపడి చూసింది లోచన. అప్పుడే దూరంగా వెళ్తున్న పాముని బావా అంటూ అర్హన్ని పట్టుకోబోయింది. తల్లి, నీ చేతిలో ఉన్న వాటిని కింద పెట్టకూడదు
అంటూ రామయ్య వారించాడు. బాలు అర్హంత్కి సపోర్ట్గా నిలబడి అర్హంత్ చేతిలోని ముళ్ళుకర్రతో పాముల్ని దూరంగా తోస్తున్నాడు. శారద గారు ఏడుస్తూ ముందుకు వచ్చారు. అప్పుడు వినిపించింది శంఖం ఊదుతున్న శబ్దం. ఆ వెనుకే వచ్చారు నాగసాధువు. ఆయన వచ్చిన 2 నిమిషాల తర్వాత బొమ్మల్లా నిలబడిపోయాయి చావగా మిగిలిన పాములన్నీ. ఆయన శంఖాన్ని మరోసారి పూరించగానే తోకల మీద నిలబడి నాట్యమాడాయి. ఆయన శబ్దం చేయటం ఆపేసి వాటిని సూటిగా చూడటంతో 2 నిమిషాలు అలానే నిలబడి 3వ నిమిషంలో మెల్లగా క్రిందకు జారి అలా సర్రున శబ్దం చేస్తూ పాక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాయి తలో దిక్కున. లోచన ఆయన ముందు నిలబడి మా బావని కాపాడండి అని అడిగింది కళ్ళ నీళ్లతో. కాపాడాల్సిన తల్లి అక్కడ ఉంది, ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవాలి అని గంభీరంగా చెప్పారాయన. మేడం, హాస్పిటల్కి తీసుకెళ్దాం, మా డాక్టర్ కూడా ఉన్నాడిక్కడ అని అడిగాడు హరి కంగారుగా. ముందు పూజ జరగాల్సిందే అన్నారు నాగసాధువు గంభీరంగా. స్వామి అంటూ వేడుకుంది లోచన. ఆయన ఏం మాట్లాడకపోవడంతో అర్హన్ చేతిని పట్టుకుని ముందుకు అడుగు వేసింది. మేడం, మీరు ఆయన మాటలు వినకండి, మనం వెంటనే ట్రీట్మెంట్ చేయించాలి అన్నాడు హరి. భీముడు తన పై కండువా తీసి అర్హన్ కాలికి బలంగా కట్టాడు, విషం పైకి ఎక్కకుండా. చేసుకున్న పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే అన్నారు నాగసాధువు గంభీరంగా. హరి, డాక్టర్ని ఇక్కడికి రప్పించు, నేను చేయాల్సింది పూర్తి చేస్తాను అని అడుగు ముందుకు వేశాడు అర్హంత్. సోముల మనుషులు ముందుకు అడుగు వెయ్యబోయారు. వెనక్కి వెళ్ళిన పాముల్ని మీ మీదకు వదలడం నాకు క్షణాల్లో పని. నీ జతగాడిని తీసుకెళ్ళు, కొన ప్రాణాలతో ఉన్నాడు. కర్మఫలం అనుభవించకుండా పైలోకాలకి చేరుకోవటం కష్టం. ప్రేతాత్మగా మారి అధోలోకాల్లో విహరిస్తూ చుక్క నీరు కూడా దొరక్క దిక్కులేని జీవిలా హాహాకారాలు పెట్టాలి అని అన్నారు. రేయ్, పదండి ఇక్కడి నుండి అంటూ తన వాళ్ళని చూడటంతో వాళ్ళు కింద పడి కొట్టుకుంటున్న కూర్మయ్యని తీసుకొని బయటకు వెళ్ళిపోయారు. అప్పుడు అడుగు లోపలికి వేశారు మేళతాళాలు వెంట రాగా. కాసిం రాజేశ్వరి వైపు చూశాడు, ఏం జరుగుతుంది అన్నట్టుగా. రాజేశ్వరి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండటంతో జరిగేది చూస్తూ ఒక పక్కన నిలబడ్డాడు కాసిం. తన మొలకి చుట్టుకున్న పంచె నుండి ఒక సన్నని మూలిక తీసి దాన్ని అర్హంత్ పాదానికి కట్టమని భీముడి చేతిలో పెట్టాడు నాగసాధువు. ఆయన చెప్పినట్టే కట్టాడు భీముడు. పదండి ముందుకు అన్నట్టుగా సైగ చేశారు. అర్హంత్ వాళ్ళు నాగమ్మ ఆలయం ముందుకు చేరుకోవటంతో రామయ్య అడుగు ముందుకు వేసి అక్కడ బిందెడు నీళ్లు పారబోయించారు. ఆ తర్వాత పుట్ట ముందునే నాగమ్మని తలుచుకుంటూ పూజ చేయమని లోచనాకి చెప్తూ మంత్రాలు మొదలుపెట్టారు. శారద, లక్ష్మి ఇద్దరూ పువ్వులతో పుట్టని అలంకరించారు. దీపారాధన చేసి అర్హన్ దగ్గర ఉన్న పసుపు కుంకుమ నాగమ్మకి సమర్పించింది త్రిలోచన. అర్హన్కి మగతగా అనిపిస్తుంది. రెప్పలు బరువెక్కటం తెలుస్తుంటే ఆసరాగా నిలబడిన మాధవ్ చేతిని బలంగా పట్టుకున్నాడు. మీ ఇద్దరూ ఇలా నిలబడండి అని అర్హన్, త్రిలోచన ఇద్దరూ నిలబడగానే నేను మంత్రాలు చదువుతాను, మీరు ఒక్కో మొగలి పువ్వు నాగమ్మ పాదాలకి సమర్పించండి అని చెప్పారు. ఆయన చెప్పినట్టే చేస్తున్నారు ఇద్దరూ కూడా. అర్హంత్ వల్ల అవ్వటం లేదు. మెల్లగా శరీరం మీద పట్టు కోల్పోతున్నాడు. తూలి పక్కకు పడబోతే త్రిలోచన గమ్మున పట్టుకుని అర్హన్ చేతిని తన చేతితో పెనవేసింది. ఏయ్, ఇంకా ఏం చేస్తున్నావు? నా మనవడిని నాకు కాకుండా చేయాలని చూస్తున్నావా అని ఒక్కసారిగా గయ్యమంది రాజేశ్వరి. పదునైన చూపు విసిరింది త్రిలోచన.
ఆ చూపుకి జడిసి ఒక అడుగు వెనక్కి వేసింది రాజేశ్వరి. త్రిలోచన, ఇది చాలా ప్రీషియస్ టైం. సరైన సమయంలో ట్రీట్మెంట్ జరగకపోతే చాలా ప్రమాదం. కళ్ళు మూతలు పడుతున్నాయంటే విషం తలకెక్కుతుంది అనే అర్థం. నీకు అర్థమవటం లేదా అర్హంత్ ఏ పరిస్థితిలో ఉన్నాడో? స్వీటీ నచ్చ చెప్తున్నట్టు అంది. ఆ పూజ పూర్తి చెయ్యకపోతే అంతకన్నా పెద్ద ప్రమాదం కాచుకొని కూర్చుంది అన్నాడు నాగసాధు గంభీరంగా. నేను పూర్తి చేస్తాను అంటూ మాధవ్ అర్హన్ని పట్టుకోవడంతో అర్హన్ చేతిని పట్టుకుని తనే ఒక్కో పువ్వు కింద నాగమ్మ పాదాల వద్ద పెడుతుంది త్రిలోచన. మొండిగా చేస్తున్నావు త్రిలోచన, ఏదైనా జరిగితే ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాలి అని అరిచింది రాజేశ్వరి. ఈసారి అర్హన్ విసురుగా ఒక చూపు చూశాడు. అంతటి నిస్సహాయ స్థితిలో కూడా అతని కళ్ళలో కోపం పొంగింది. ఆ కోపానికి జడిసి వెనక్కి అడుగు వేసింది రాజేశ్వరి. మరోపక్క శారద గుడ్ల నీరు గుడ్లలో కుక్కుకొని బాధని దిగమింగుకొని ఆ నాగమ్మ మీదనే భారం వేసి నిలబడింది. 3/4 గంట పట్టింది పూర్తిగా అన్ని పువ్వులతో పూజ పూర్తి అవ్వడానికి. సార్, ఆయన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఇప్పుడు ట్రీట్మెంట్ చేయకపోతే ఆయన బ్రతికే అవకాశం చాలా తక్కువ ఉంది అని డాక్టర్ హరి చెవిలో నెమ్మదిగా చెప్పాడు. హరికి టెన్షన్గా ఉంది. నాగమ్మ కోసం చిక్కటి ఆవు పాలు, అరటిపళ్ళు, అలానే ముందుగానే సిద్ధం చేసుకున్న నువ్వులు బెల్లం చిమ్మి నైవేద్యంగా పెట్టింది. నాగమ్మని వేడుకోమని చెప్పి హారతి వెలిగించారు రామయ్య గారు. కళ్ళు మూసుకుని తన భర్తని రక్షించమని అతనికి అండగా నిలబడమని వేడుకున్న త్రిలోచన కళ్ళు తెరిచి కష్టంగా అర్హన్ చేతిని తన చేతితో పట్టుకుని నాగమ్మ పుట్టకి హారతి ఇవ్వటం మొదలుపెట్టింది. అదే సమయంలో నాగసాధువు మరోసారి శంఖాన్ని పూరించారు. 2 నిమిషాల తర్వాత పెలపెలా శబ్దం చేస్తూ పుట్ట విచ్ఛిన్నం అవటంతో పాటు 6 అడుగుల పొడవు ఉన్న నాగుపాము ఆరాంగా అరమూసిన కళ్ళతో ఆవు పాలని స్వీకరిస్తూ కనిపించింది అందరికీ. ఒక్కసారిగా గొంతెత్తి అమ్మా నాగమ్మ అంటూ వేడుకున్నారు అందరూ. కళ్ళు ఇంతెంత చేసుకొని చూస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ. పాత్రలో పెట్టిన పాలు మొత్తం పూర్తిగా సేవించి మెల్లగా బద్ధకంగా కదిలినట్టు ముందుకు వచ్చి అర్హంత్ వాళ్ళ ఎదుటకు వచ్చింది నాగమ్మ. మోకాళ్ళ మీద కూలబడింది త్రిలోచన. అర్హన్ని కూడా అలానే కూర్చునేలా చేసింది. నోటి నిండుగా నువ్వుల చిమ్మి తీసుకుని విసిరినట్టుగా అర్హన్ మొహం మీద చిమ్మింది నాగమ్మ. ఒక్కసారిగా నిప్పుల మీద పడిన నువ్వుల్లా చిటపటలాడి నల్లగా మారి కిందకు పడింది ఆ పదార్థమంతా. తల్లి నాగమ్మ అంటూ సాష్టాంగ నమస్కారం చేసింది త్రిలోచన కళ్ళనీళ్లతో. అరటిపండుని నోట పట్టి త్రిలోచన దోసిట వేసి పువ్వుని పసుపు కుంకుమతో అద్ది త్రిలోచన మీదకు విసిరింది. జాగ్రత్తగా దోసిట పట్టి నా జన్మ ధన్యమయ్యింది తల్లి అని నమస్కరించింది త్రిలోచన. మెల్లగా వెనక్కి తిరిగి ఆలయంలోకి వెళ్ళిపోయింది. చూస్తుండగానే అర్హన్స్లో చలనం వచ్చింది. ఇప్పుడు ముందులా తూలి పడిపోతూ లేడు. నెమ్మదిగా తేరుకుంటున్నాడు. తల ఎత్తి ఆలయం వైపు చూశాడు అర్హన్. పుట్టమన్ను మొత్తం చుట్టూ చేరగా మధ్యలో నూతనంగా నిర్మించినట్టుగానే ఉంది ఆలయం. భక్తిగా కళ్ళు మూసుకొని వేడుకున్నాడు అర్హన్. జరిగిందందరికీ కలలా అనిపించింది. రామయ్య గారు భీముడితో చెప్పి ఆ పుట్టమన్నుని పవిత్రంగా జాగ్రత్త చెయ్యమని, ఎవరు తొక్కన్నటువంటి ప్రదేశంలో ఉంచాలని చెప్పారు. తీసుకెళ్ళి మీ పొలాల్లో వేసుకోండి పూజారయ్య, ఆ తల్లి దీవెనలు ఎప్పుడూ మీ వెంటే ఉంటాయి అన్నారు నాగసాధువు. ఆయన కాళ్లకు మొక్కింది త్రిలోచన. ఆ అమ్మ రక్ష నీకు లభించింది కదా తల్లి,
అర్థం చేసుకొని నీ జీవితాన్ని హాయిగా మలుచుకో అని దీవించి వెళ్ళిపోయారాయన. హరి ముందుకు వచ్చి, ఇదంతా చేస్తుంటే మీ సంప్రదాయం అనుకున్నాను సార్. మిమ్మల్ని పాము కరిచినా లెక్క చేయకుండా ఇలా చేస్తుంటే మీ పిచ్చి అనుకున్నా. కానీ నిజంగా ఇప్పుడు జరిగింది మాత్రం నేను ఎప్పటికీ నమ్మలేని సంఘటన. నా కళ్ళతో నేను చూసినా ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. దైవం అంటే మన నమ్మకం అనుకున్నాను, కానీ ఖచ్చితంగా కాదు సార్. దైవం అంటే మనల్ని ముందుకు నడిపించే వారధి. దైవం లేదు అని ఇన్నాళ్ళు నా నమ్మకం అబద్ధమని రుజువైంది సార్. నాకు ఇలాంటి అవకాశం కల్పించిన మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పాడు హరి. మరి రాజేశ్వరి రియాక్షన్ ఎలా ఉంటుందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మరి ఈ అప్డేట్పై మీ కామెంట్స్ తప్పకుండా తెలియజేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.